ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెప్పుటి స్నానం నీకు చేస్తా కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే గచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త. వీడు ఎందుకు ఇలా చంపడానికి పెరుగుతున్నాడో తెలియాలంటే ముందు మనం కథలోకి వెళ్దాం. వీడి పేరు ఏర్రాజు. వీడు చేసే సాఫ్ట్వేర్ జాబ్, తీసుకునే జీతం లక్షల్లో. వీడి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు పొట్ట ఇంక్రిమెంట్తో ఇబ్బందులు వచ్చాయి. వీడు ప్రజాస్తో పెళ్లిని పక్కన పెట్టాడు. ఆ తర్వాత అమ్మాయిలు వీడిని పక్కన పెట్టారు. ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోగలం? ప్రేమించే ఫ్రెండ్స్తో తప్ప. మామా వైరస్ మామా. మామా ఎక్కడున్నావురా? బయట ఉన్నాను మామా, చాలా బిజీ ఈరోజు. ప్రమోషన్ వచ్చింది, రూమ్లో పార్టీ, వెంటనే వచ్చేసాయి. మామా పనుందన్నా? నువ్వు పార్టీ అన్నావు. సరే వెళ్ళి రెడీ అవ్వు, నేను వెంకటగాడికి ఫోన్ చేస్తాను. ఓకే మామా. అలా ఎక్కడున్నారా రాము? బయట ఉన్నాను మామ. రూమ్లో పార్టీ ఉంది, వచ్చేసాయి. ఆఫీస్ వాడు ఫోన్ చేస్తే అరగంట లేట్గా వస్తానేమో కానీ ముందు తాడానికి ఫోన్ చేస్తే మరో నిమిషంలో ఉంటా. సరే సరే, ఆ వెంకటగాడిని కూడా తీసుకొని రా. సాయంత్రం పార్టీ ఉంది, ఓకే ఎంజాయ్. ఒరేయ్ ఏందిరా ఆ చూడటం? చెన్నైలో వరద బాధితులు అన్నం కోసం అట్టా చూసినట్టు చూస్తున్నావు. పోస్తలే ఉండు. హైదరాబాద్ వచ్చి నాళ్ళు అయింది, బాటిల్ మూత తీయటం రాలయ్య. వావ్, నమ్మలేకపోతున్నాను. ఇది అద్భుతం, నిజంగా మహా అద్భుతం. పోయిండ్రా పోయి, ముందన్న పోయిండ్రా. ఈ దారుణాలు చూడటం కంటే ముందన్న దాట. లైఫ్ అంటే నాదిరా. మందు, మనీ, జాబు అన్నీ ఉన్నాయి. నన్ను చూసి నేర్చుకోండిరా రే. రేయ్ నీ డబ్బా బరా బాబు, మూత ముందు అయ్యలేదో అప్పుడే స్టార్ట్ చేసావు. రేయ్ మనిషి అంటేనే మనీ ప్లస్ షీ. నీ దగ్గర మనీ ఉండొచ్చు కానీ షీ లేదు. అమ్మాయిలదే ఉందిరా, డబ్బులుంటే వాళ్లే వస్తారు. అయినా ఈ రోజుల్లో మరీ ఈజీరా. ముందు తెమ్మంటే మెడికల్ షాప్కి వెళ్ళాలో తెలియదు, వైన్ షాప్కి వెళ్ళాలో తెలియదు. వీడికి లవ్వా? రేయ్ పెగ్గు పడితే ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు. వాడికి లవ్ అంట. ఈడు వేషాలు. రేయ్ 90 ఏజా ఎక్కలా, క్వార్టర్ ఏజా ఎక్కలా, హాఫ్ వేస్తా. బాటిల్ మారుతుందేమో గానీ బాడీలో మూమెంట్ మారదురా. అయినా ముందు మానేసామన్నా కదరా. నేనెక్కడ తాగుతున్నాను రా, అది చలికి వణుకుతుంటే షెల్టర్ ఇచ్చాను రా. ఎక్కడ్రా? నీ బాడీలోనా? రేయ్ ఆ బ్రాందీ మీద ఉన్న రంది నీకు షాదీ మీద ఉంటే నీకెప్పుడో పెళ్ళి అయిపోయేదిరా. రేయ్ ఇప్పుడు చెప్తున్నా, 2 డేస్లో అమ్మాయిని పడేసి చూపిస్తాను రా నీకు. ఏందిరా పడేసేదే? ఆ బాట్లా? రేయ్ హాఫ్ తాగినంత ఈజీ కాదురా అమ్మాయిలు పడేయటం అంటే. రేయ్ కానివ్వండిరా, ముందు పని కానివ్వండి. కానివ్వండిరా.
ఐ లవ్ యూ. పాప ఫ్లైట్ ఎక్కాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. అయినా నీ రేంజ్కి నేను కాదు. ఏ పానీపూరి అని చూసుకో. పో పక్కకే పో. హాయ్, నేను మిమ్మల్ని చాలా నుంచి చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. ఐ థింక్ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. ఐ లవ్ యూ. అయినా నేను ప్రేమించాలంటే రాసి పెట్టుండాలి. నీలాగా ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే కాదు. పో. తప్పుకోండి 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 రేయ్ తప్పుకోండి రేయ్ తప్పుకోండి తప్పుకోండి. రేయ్ లేరా లేరా, ఏంద్రా నీ గోల? ఇటు చూడు. రేయ్, అమ్మాయిని పడేయాల్సింది డ్రీమ్లో కాదురా, దిల్లుతో. ఏదో మందులో మాట ఇచ్చాను కానీ అమ్మాయిని పడేయటం చాలా కష్టం రా. రేయ్, ప్రేమించే వయసులో ఎలాగూ ప్రేమించలేదు, ఇది ఇప్పుడు కూడా ప్రేమించకపోతే ఇక జీవితాంతం ఇదిగో. అయినా అసలు ప్రేమ అంటే ఏంట్రా? విను, ప్రేమంటే అదొక బాదంకాయలా ఉంటుందిరా. అంటే అర్థం ఎలా చూతారా? దానిలో ఉన్న బాదం పప్పు అనే ప్రేమ కోసం టెంకా అనే షాపింగ్ని ఫేస్ చేయాలా. ఓ అదనమాట. అయినా సరే కొంచెం భయంగానే ఉందిరా. ఎందుకురా భయం? ఇప్పటికైనా ఈ బ్యాచులర్ లైఫ్ కి బ్రేకప్ చెప్పి వెడ్డింగ్ లైఫ్ కి వెల్కమ్ చెప్పరా. రేయ్, రేపు మార్నింగ్ నేను చూసుకుంటాలే కానీ నువ్వు ప్రశాంత పనుకో, కాల్ చేయకుండా. యాదా ఐ లవ్ యూ. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఓ వెళ్ళి ఏ పాచిమోహం దాన్ని చూసుకో. ఏంటి నేనా? పోవే. పోరా. మొన్న అక్కడ తిన్నాం కదా, చాలా బాగుంది కదా. రే ఒక్క నిమిషం ఆగురా, దీన్ని ఎక్కడో చూసినట్టుంది. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నువ్వు. హాయ్, యాక్చువల్గా నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఐ థింక్ యూ థింక్ ఐఎమ్ వెరీ క్రేజీ అబౌట్ యూ. ఐ లవ్ యూ. బెలూన్లో బెలు పెరిగింది, కళ్ళల్లో జీవం పోయింది. ఏం చూసి లవ్ చేయాలరా నిన్ను? అందరికీ సిక్స్ ప్యాక్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీ అరే ఏంట్రా? ఏంటి 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 ఉండు. ఐ లవ్ యూ. నేను చెప్పింది మీకు వినిపించలేదనుకుంటా. ఐ లవ్ యూ. నువ్వు చెప్పింది ఏమన్నా పురాణం ఏంట్రా వినిపించుకోవడానికి? నీ పెదాలు కదులుతున్నట్టున్నాయి కానీ
నాకేం వినిపించడం లేదు. పోనీ నా ప్రపోజల్ నీకు నచ్చకపోతే నా పర్స్ చూసి ప్రేమించు. ఎంతుందేంటి పర్సులో? నాకు తెలిసే మాటలకు పడిన అమ్మాయి ఉంటుందేమో కానీ మనీకి పడిన అమ్మాయి ఉండదు. హలో మిస్టర్, మనీకో మాటలకో పడతారనుకోవడం నీ పిచ్చితనం. మనసున్న వాళ్ళకే పడతారు. ఏరా మావా ప్రేమ ఏందే చూడగానే అయినా స్వయంవరంలో రాముడు సీతను ఎంతసేపు చూశాడు? ఏమోరా, నేను అప్పుడు అక్కడ లేనులే. ఈడొకడు ప్రేమ అంటే ఇంతేరా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇడియట్లో రవితేజ, పోకిర్లో మహేష్ బాబు, ఇప్పుడు మనం. పోలా అదిరిపోలా. ఏంటి డైలాగ్ వేస్తేనే పడిపోతారా? సరే విను. మరి ఐ లవ్ యూ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా నువ్వు? లేదురా, అయినా అదేంట్రా నాకే లవ్ యూ చెప్పిందే? వాంటెడ్గా వెంటే ఉండి వెన్నుపోటు. హలో, నేను మీ ఫ్రెండ్ని లవ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అసలు ఏం జరిగిందంటే దీనమ్మ జీవితం. పేదోడి స్వెటర్ ఇస్తే పడిపోయావా? అంతేకాదు, నలుగురిలో అమ్మాయిలున్నా కూడా దొంగ చూపులు చూసే అబ్బాయిలున్న ఈ రోజుల్లో నేను ఒంటరిగా ఉన్నా తను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తన హెల్పింగ్ నేచర్, మోరోవర్ చూడగానే నన్ను బాగా చూసుకుంటాడేమో అనిపించింది. బతకటానికి డబ్బులు కూడా కావాలి, చూసుకుంటే సరిపోదు. అవసరం లేదు. అమ్మాయిలు కరెన్సీ ఉన్నోడి కంటే కేరింగ్గా చూసుకునేవన్నే ఇష్టపడతారు. అది తెలియక మీలాంటి వాళ్ళు డబ్బు ఎర్న్ చేయడంలో పెట్టే కాన్సంట్రేషన్ అమ్మాయిల మనసులో స్థానం సంపాదించడంలో పెట్టట్లేదు. నాకేంటి క్లాసు? ఫైనల్ గా ఒక మాట, ప్రేమంటే పే చేయడం కాదు, ప్రేమించడమే. నిన్ను